వెల్కమ్ టు సాక్షి లైఫ్. మీకు తెలుసా, మీ లైఫ్ను కంట్రోల్ చేసేది, మీ బాడీని కంట్రోల్ చేసేది ఓన్లీ బ్రెయిన్. సో బ్రెయిన్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో ఇప్పటికైనా ఆలోచించండి. బ్రెయిన్ హెల్త్ ఎలా చూసుకోవాలి ఏంటి అనే విషయాన్ని సిగ్నిఫికెంట్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి వరల్డ్ బ్రెయిన్ డేని మన ముందుకు వచ్చింది. సో వరల్డ్ బ్రెయిన్ డే సందర్భంగా మనం ఇవాళ సాక్షి హెల్త్ టీమ్ కేర్ హాస్పిటల్లోని డాక్టర్ ఉమేష్ టి గారి దగ్గరికి వచ్చాము. సార్ సీనియర్ న్యూరాలజిస్ట్, హెడ్ ఆఫ్ అకాడమిక్స్ ఇక్కడ. సారు నాట్ ఓన్లీ డాక్టర్, ఈజ్ ఆల్సో ప్రొఫెసర్, క్లినికల్ డైరెక్టర్ కూడా. సార్ చెప్పండి, అసలు బ్రెయిన్ హెల్త్ గురించి ఈసారి ఈవెన్ థీమ్ కూడా వరల్డ్ బ్రెయిన్ డే సందర్భంగా బ్రెయిన్ హెల్త్ అండ్ యాక్సెస్ టు ఆల్. సో ఎంత ఇంపార్టెంట్ సార్ ఒక బ్రెయిన్ హెల్త్ ఒక మనిషిలో? మనం ఏదైనా కాలుకు దెబ్బ తాకితే ఇమీడియట్గా దాన్ని మనం ఇది చేసుకొని చేస్తాము ఎనీవేర్ ఫిజికల్గా, కానీ బ్రెయిన్లో ఏమవుతుందో తెలీదు. బ్రెయిన్ హెల్తీగా ఉంది, హెల్తీగా లేదు అనడానికి వాట్ ఈస్ ద పారామీటర్? నమస్కారము. అందరు ఇది అర్థం చేసుకోవాలి కి బాడీలో డిఫరెంట్ ఆర్గన్స్ ఉంటాయి. ఆ ఆర్గన్స్ స్పెసిఫిక్ ఒక్కొక్క పని ఉంటుంది. బ్రెయిన్కి ఒక పని ఉంటుంది, హార్ట్కి ఒక పని ఉంటుంది, కిడ్నీస్కి ఒక పని ఉంటాయి, లివర్ ఒకటి, అండ్ వెజల్స్, టిష్యూస్. ఈ క్యారెక్టర్స్ ఏముంటాయో ఈ క్యారెక్టర్స్ స్పెసిఫిక్ ఆ ఆర్గన్స్కే ఉంటాయి. ఆ ఆర్గన్స్ మేజర్ క్యారెక్టర్ ఈజ్ టు కంట్రోల్ దట్ సిస్టమ్. ఇప్పుడు ఈ అన్ని ఆర్గన్స్ డిఫరెంట్ పని చేయ టైంలో దానికి కంట్రోల్ చేయడానికి ఒకటి ఫ్యూజ్ కావాలి మనకు. మన ఇంట్లో ఉంటాయి కదా, ఆ లైట్స్ ఉంటాయి, డిఫరెంట్ లైట్స్ ఉంటాయి డిఫరెంట్ రూమ్స్లో. ఆ రూమ్స్ అన్నీ మొత్తము కంట్రోల్ చేయడానికి ఒక ఫ్యూజ్ ఉంటుంది. ఆ ఫ్యూజ్ కంట్రోల్ ఒక డీబీ బాక్స్ అంటారు. ఆ డీబీ బాక్స్ ఉంటుంది. దానిలాగానే ఇవి అన్ని ఆర్గన్స్ కంట్రోల్ చేయడానికి మనకు బ్రెయిన్ కావాలి. సో ఈ బ్రెయిన్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు చూస్తే బ్రెయిన్ ఈజ్ అ వెరీ డెలికేట్ ఆర్గన్. చాలా డెలికేట్ ఉంటుంది. ఈ డెలికేట్ ఆర్గన్ వేరే అన్ని ఆర్గన్ చూస్తే మీరు అన్ని ఆర్గన్స్ ఆర్ నాట్ ప్రొటెక్టెడ్, అంటే దానికి ప్రొటెక్షన్ లేదు బయట. ఓన్లీ స్కిన్, టిష్యూసే ప్రొటెక్షన్స్ ఉన్నాయి. బట్ బ్రెయిన్కి ఎట్లా ఉంటుందంటే ఇట్ ఈస్ సచ్ ఏ సాఫ్ట్ డెలికేట్ ఉంటుంది ఇది. ఈ సాఫ్ట్ డెలికేట్ ఆర్గన్ ప్రొటెక్షన్ చేయడానికి మనకు బొర్ర ఏముంటుందో స్కల్ అంటారు కదా, చాలా థిక్గా ఉంటుంది. అది కవర్ చేసి దానికి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఆ ప్రొటెక్షన్ చేయడం టైంలో లోపల కూడా మళ్ళీ పుషన్ ఎఫెక్ట్ కావాలి దానికి. మనం హెడ్ మూమెంట్ చేయ టైంలో బ్రెయిన్ కూడా ఫ్లోట్ అవుతూ ఉంటుంది ఇట్లా. సో మనకు మూమెంట్ చేయ టైంలో బ్రెయిన్కు దెబ్బ తగలొద్దు అనుకొని దేవుడు ఏం చేసేసారంటే దాని మొత్తం సుత్తులు వాటర్ ప్రొటెక్షన్. దెర్ ఇస్ అన్ బిగ్ వాటర్ సరౌండింగ్ ఇట్. ఆ వాటర్ అది కూడా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. బయట బొర్ర, తర్వాత సర్క్యులేషన్లో వాటరు, దెన్ ఆ వితిన్ దట్ వాటరు మనం బ్రెయిన్ ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఈ బ్రెయిన్ ఇప్పుడు చూస్తే ఎట్లా ఉంటుంది? బ్రెయిన్లు కూడా డిఫరెంట్ ఏరియాస్ ఉంటాయండి. ఆ డిఫరెంట్ ఏరియాస్ ఎట్లా ఉంటాయి? మనకు ఆలోచన చేయడము, ప్లానింగ్ చేయడము, థింకింగు, అండ్ ఇవన్నీ చేసిన తర్వాత రిసీవింగ్ ఎండ్ ఉంటుంది ఒకటి. రిసీవింగ్ ఎండ్ అంటే వేరే మాట్లాడేది అయింది, సెన్సేషన్ అయింది, టచ్ సెన్సేషను, హీరింగ్ సెన్సేషను, మన చూసిరో ఆబ్జెక్ట్స్ ఉంటాయి ప్రపంచంలో, అవి కూడా మన రిసీవింగ్ ఎండ్ ఉంటాయి. ఇవన్నీ రిసీవింగ్ ఎండ్ ఏముంటాయో మనకు డిఫరెంట్ ఏరియాస్లో పోతూ ఉంటాయి. ఆ రిసీవింగ్ ఎండ్ మనకు పెరెటల్ లోబ్ అంటారు. పెరెటల్ లోబ్ అంటే మన పైన లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. దానిలో కూడా మనకు ఒకసారి రిసీవ్ చేసిన తర్వాత అనుకోండి, నేను బయట చూసేది రిసీవ్ చేస్తున్నాను, బయట మాట్లాడేది రిసీవ్ చేస్తున్నాను, నాకు టచ్ చేసేది రిసీవ్ చేస్తున్నాను. ఇవి రిసీవ్ చేసిన తర్వాత అక్కడ ప్రాసెస్ అయిపోతుంది. అక్కడ ఈ ప్రాసెస్ ఏముంటుందో మనకు లైఫ్ టైంలో మెల్లమెల్లగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అవుతూ ఉంటుంది. పిల్లలకు చూడండి, మీరు పిల్లలు రియాక్ట్ చేయరు, మనమే రియాక్ట్ చేస్తాం. ఇది మంచిగా ఉంది, ఇది మంచిగా లేదు, ఇది బాగుంది, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్గా ఉంది. పిల్లలు ఎట్లా డిసైడ్ చేయరు, ఎందుకంటే ఆ పిల్లలకి అంతా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ ఉండదు మెదడులో. సో ఇది ప్రాసెసింగ్ చేసి మనము ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, అంటే కొంత సంవత్సరంలో మనం గ్యాదర్ చేసి ఇన్ఫర్మేషన్ను ఒక సైడు బ్రెయిన్లో స్టోర్ చేస్తాను. మనం సేమ్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఒకసారి వచ్చిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ నేను ప్రాసెస్ చేసి కంపేర్ చేస్తాను. ఇంత ముందుకు ఈ ఇన్ఫర్మేషన్ ఉందా మెదడులో, ఇది బిగ్ లైబ్రరీ ఉంటుంది మెదడులో. సో ఇది ఇన్ఫర్మేషన్ చేసి దాంతో కంపేర్ చేసి నేను దానికి ప్రాసెస్ చేస్తాను. ప్రాసెస్ చేసి ఆన్సర్ ఇవ్వాలి ఇప్పుడు నెక్స్ట్ నేను.
చూడండి ఇది బ్లూ కలర్ బాగుందా లేదా. సో ఆ బ్లూ కలర్ బాగుంది అని చెప్పడానికి నేను ప్రాసెస్ చేసి దానికి ఒక వర్డిక్ట్ ఇస్తాను, బాగుంది అంటే. దానికి ఏం చేస్తానంటే ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడి నుంచి తీసి నేను ఫ్రంట్ సైడ్ ఏరియా ఉంటుంది, ఆ ఫ్రంట్ సైడ్ ఏరియా ప్రాసెస్ చేస్తాను, పంపిస్తాను నేను అక్కడ ఇన్ఫర్మేషన్. పంపించిన తర్వాత అక్కడి నుంచి కమాండ్ వచ్చేస్తుంది, ఎస్ నేను నోరు ఇట్లా మూమెంట్ చేయాలి, టంగ్ ఇట్లా మూమెంట్ చేయాలి, ఇట్లా మాట్లాడాలి, నేను బాగుంది అని చెప్పడానికి నాకు ఈ అన్ని ప్రాసెస్ ఉంటాయి. ఇవన్నీ మొత్తము మనకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోతాయి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. లుక్ ఎట్ దట్ ప్రాసెస్ నా. ఇవన్నీ ఈ మధ్యలో కంప్యూటర్స్ ఏమి వచ్చినాయి కదా, అవన్నీ చిన్న చిన్న విషయం మెదడు ముందు, చాలా చిన్న చిన్నవి. ఈవెన్ ఏఐ. ఈవెన్ ఏఐ ఈజ్ లెర్నింగ్ ఫ్రమ్ Brain. ఏఐ ఈజ్ లెర్నింగ్ ఫ్రమ్ బ్రెయిన్. అండ్ ఈ సిస్టమ్ ఏముంటుందో కాపీ చేయడానికి చాలా డిఫికల్ట్ మనకు, వెరీ వెరీ డిఫికల్ట్. సో ఇది ప్రాసెస్ చేసి నేను ఒక్కసారి నా వర్డిక్ట్ ఇచ్చిన తర్వాత అది స్టోర్ అయిపోతుంది ఒక సైడ్లో. ఈ ప్రాసెస్ నేను ఇంత ముందుకు ఈ డేటుకు ఈ టైంకు చెప్పాను నేను. దీనిలాగానే మన డే టు డే ఈవెంట్స్ ఏముంటాయో ఆ డే టు డే ఈవెంట్స్ ప్రాసెస్ చేయడానికి మనకు మెదడు కావాలి. దానిలో ఇది ఒకటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కాదు, అండ్ దెన్ ఇవి ప్రాసెస్ చేయడం కాదు, మన మెమరీ కూడా ఉంటుంది దాంట్లో. ఎస్. మీరు ఎంత మెమరీ స్టోర్ చేస్తారో దానిలో అంత స్టోర్ చేస్తూ ఉంటుంది, అది చేస్తూ ఉంటుంది. దానిలో కొద్దిమంది ఆ స్టోర్ చేసి మెమరైజ్ చేస్తారు, రిపీట్ చేస్తే అక్కడ ఉన్న నరము చాలా స్ట్రాంగ్ అయిపోతాయి, ఆ మెమరీ నరము స్ట్రాంగ్ అయిపోతాయి. చూసారా మీరు కొద్దిగా ఈ చాంటింగ్ చేస్తారు చూడండి, సుప్రభాతంలో చాటింగ్ చేస్తూ ఉంటారు టెంపుల్లో. యా. అది మీనింగు కొద్ది మందికి అర్థమవుదు, బట్ అది రిపీట్ చేసి ఆ మందికి అక్కడ ఏమవుతుందంటే ఆ మెమరీ ఏరియా ఏముంటుందో చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. ఆ పొద్దున సుప్రభాతం అయింది, గాయత్రి మంత్రం అయింది, ఆర్ ఖురాన్ అయింది, ఆర్ బైబిల్ది అయింది. ఇవన్నీ వర్సెస్ ఏముంటాయో ఇవన్నీ కాపీ చేసిన తర్వాత ఆ పర్టికులర్ నరము చాలా స్ట్రాంగ్ అయిపోతాయి. సో ఆ ప్రాసెస్ ఏమవుతుందో దే హ్యావ్ కూడా వెరీ గుడ్ మెమరీ. మీరు అది రిపిటేషన్ చేయకపోతే మన మెమరీ కొద్దిగా స్లోగా ఉంటుంది. సో ద మోర్ యూ కీప్ బ్రెయిన్ యాక్టివ్, ద మోర్ స్మార్టర్ యు ఆర్. ఎంత యూజ్ చేస్తారో మీరు అంత ఉపయోగం వచ్చేస్తుంది బ్రెయిన్. మీరు ఏం యూజ్ చేయకపోతే ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ మెటల్. ఓకే. మెటల్ ఎట్లా రస్ట్ అయిపోతుందో బ్రెయిన్ కూడా అట్లా రస్ట్ అయిపోతుంది. సో ద మోర్ యు ఆర్ ఆ బ్రెయిన్ ఎక్సర్సైజ్, ద మోర్ స్మార్టర్ యూ బికమ్. అంటే ఫంక్షన్ మనం ఎప్పుడు దాన్ని ఇప్పుడు ఇది మన బ్రెయిన్ స్ట్రక్చర్ అయిపోయింది. Yeah. ఈ బ్రెయిన్ స్ట్రక్చర్ ఎట్లా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుందో, ఈ గ్యాదర్ చేయ టైంలో పర్టికులర్ ఏరియాస్ అన్నాను నేను. ఈ విజన్ ఒకటి ఉంటుంది, చూపు ఒకటి ఉంటుంది, ప్రొసెస్ ఒకటి ఉంటుంది, రిసీవింగ్ ఒకటి ఉంటుంది, మెమరీ ఒకటి ఉంటుంది, మనము డ్రెస్ చేయడం ఒకటి ఉంటుంది, దారి చూడడం ఒకటి ఉంటుంది. ఇవన్నీ డిఫరెంట్ ఏరియాస్ ఉంటాయో ఆ డిఫరెంట్ ఏరియాస్ పని చేయకపోతే ఆర్ తక్కువ పని చేస్తే ఆ డిఫెక్ట్ వచ్చేస్తాయి మనకు. సో దీనిలో ఎట్లాగా మనకు మెమరీ ఇష్యూ రావచ్చు, మనకు ప్రాసెసింగ్ ఇది ప్రాబ్లం రావచ్చు, మనకు రిసీవింగ్ ప్రాబ్లం రావచ్చు, మనకు చూపు ప్రాబ్లం రావచ్చు, మనకు డ్రెస్సింగ్ ప్రాబ్లం రావచ్చు. సో ఇవన్నీ డిఫరెంట్ డిసీజెస్ ఏమున్నాయో, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో, ఇవి మనము డిసీజ్ ప్రకారం చూస్తే డీజనరేటివ్ అంటారు. డీజనరేటివ్ అంటే బ్రెయిన్ సెల్స్ పర్టికులర్ ఏరియాలు తక్కువ పని చేస్తే ఆ ఏరియా ఫంక్షన్ చేయదు. చూడండి మీరు 70-80 ఇయర్స్లో కొద్దిమంది చెప్తా ఉంటారు, మతి మరపు ఉందండి నాకు, మెమరీ పాతదన్నీ జ్ఞాపకం ఉంటాయి, ఇప్పుడు కొత్తది చూస్తే నాకు జ్ఞాపకం ఉండదండి, ఒక వారం లోపల ఏముంటుందో అది జ్ఞాపకం ఉండదు. ఆర్ సమ్టైమ్స్ ఈ పొద్దున చెప్పినది సాయంత్రం జ్ఞాపకం ఉండదు నాకు. దట్ మీన్స్ ఓకే దర్ ఇస్ అ మెమరీ ప్రాబ్లం, పర్టికులర్ ఏరియాలో మెదడులో ఆ ఏరియా పని చేయట్లేదు. దిస్ ఇస్ కాల్డ్ అ డీజనరేటివ్ డిసీజ్. ఓకే. ఇంకొకటి ఉంటాయి స్ట్రోక్స్ అంటారు చూడండి, పక్షవాతం అంటారు. ఈ పక్షవాతంలో ఏమవుతుందంటే పర్టికులర్ ఏరియా బ్రెయిన్లో బ్లడ్ సప్లై తక్కువైపోయి సడన్గా మనకు పక్షవాతం వచ్చేస్తుంది. అంటే ఆ ఏరియా పని చేయదు, మనకు ఆ ఏరియా పని ఎప్పుడు చేయదో ఆ ఫంక్షన్స్ లేదు. సో ఆ పక్షవాతము మనకి ఏ ఏరియాలో బ్లడ్ సప్లై తక్కువ ఉంటుందో ఆ ఏరియాలో అయిపోతుంది. ఈ చూపుగా ఆ ఏరియాలో అయిపోతే చూపు పోతుంది, చేతుల కాళ్ళు ఏరియాలు ఉంటే మనం బలహీనత వచ్చేస్తుంది, ఆర్ డ్రెస్సింగ్ ప్రాబ్లం వచ్చేస్తుంది, మతిమరపు రావచ్చు, ప్రొసెసింగ్ ప్రాబ్లం రావచ్చు, థింకింగ్ ప్రాబ్లం రావచ్చు. సో ఇది ఒకటి పక్షవాతం. ఇంకొకటి ఏమి లోపడున్న ఇవన్నీ స్ట్రక్చర్స్ ఏముంటాయి ఫంక్షన్స్ బ్రెయిన్ది, ఇది అవుటర్ ఆస్పెక్ట్. ఇన్నర్ ఆస్పెక్ట్ ఉంటుంది. ఇన్నర్ ఆస్పెక్ట్లో చిన్న చిన్న న్యూక్లియా అంటారు, చిన్న చిన్న బండల్స్ ఉంటాయి.
ఆ బండల్స్లో సెల్స్ ఉంటాయి దానిలో. ఈ సెల్స్ మనకు మూమెంట్ గురించి కావాలి. ఇప్పుడు చూడండి, మనది ఎట్లా ఉంటుందంటే ఆ, మీరు ఎట్లా నడుస్తారో నేను అట్లా నడవను. నాది ఒకటే ప్యాటర్న్ ఉంటుంది, మీది ఒకటి నాది ఒక ప్యాటర్న్ pattern. ఉంటుంది. సో ఈ ప్యాటర్న్ ఏముంటాయో మనకు, ఈ ప్యాటర్న్ చూస్తే దట్ ప్యాటర్న్ నాకే సిగ్నేచర్ ఉంటుంది. ఉమేష్ ఇట్లానే నడుస్తారు, మీరు ఇట్లనే నడుస్తారు. సో ఈ ప్యాటర్న్ ఏముంటాయో, ఈ మూమెంట్ ఏముంటాయో, మూమెంట్ ఆర్ కంట్రోల్డ్ బై ఇన్నర్ న్యూక్లియై అంటారు. ఇన్నర్ న్యూక్లియై ఆర్ కాల్డ్ గ్రే న్యూక్లియై, అవి లోపల ఉంటాయి. సో ఈ గ్రే న్యూక్లియై మన పైన ఉన్న బ్రెయిన్ ఏముంటుందో, పైన ఉన్న బ్రెయిన్ దీనికి కంట్రోల్ చేస్తుంది. ఇది కంట్రోల్ చేస్తేనే మనకు ఏవి మనం చేయాలో అదే చేస్తాను నేను. అన్నెసెసరీ మూమెంట్ చేయను. అన్నెసెసరీ మూమెంట్ చేస్తే మీరు ఎక్సెసివ్ మూమెంట్ చేస్తున్నారు, ఇది ఈ బాబు ఎక్కువ చేస్తున్నారు, ఈ బాబు తక్కువ చేస్తున్నారు అని మీరు స్టేట్మెంట్ ఇస్తారు మీరు. సో దీనిలో ఏమవుతుందంటే బేసల్ గ్యాంగ్లియా అంటే ఈ గ్రే న్యూక్లియై కూడా జబ్బు రావచ్చు. దానిలో మనం పార్కిన్సన్ డిసీజు ఆర్ పార్కిన్సన్ లాగున్న డిసీజెస్ ఆర్ వణుకుడు వచ్చేసేది ఆర్ సమ్టైమ్స్ బ్యాలెన్స్ ప్రాబ్లము, ఫిట్స్ కూడా అంటారు. ఫిట్స్ మనము అవుటర్ ఏరియాది. ఓకే. ఆ అవుటర్ ఏరియా ఇరిటేషన్ వచ్చేస్తే ఫిట్స్ రావచ్చు. ఓకే. అవుటర్ ఏరియా అది ఫిట్స్ రావచ్చు. ఫిట్స్ రావచ్చు, స్ట్రోక్ రావచ్చు, మతిమరుపు రావచ్చు, డిమెన్షియా రావచ్చు. పైనది ఇన్సైడ్ది ఏమంటే పార్కిన్సన్, మూమెంట్ డిసార్డరు ఆర్ మనకు ఆల్జైమర్స్ కూడా పైనదే మతిమరపది. అండ్ దాన్ని ఇన్నర్ ఏరియాది ఇవి ఉంటాయి. ఇవి రెండు కంట్రోల్ పెట్టుకొని సినర్జిస్టికలీ అంటే రెండు కల్పించి పని ఏం చేస్తావో దానిలో మనకు బ్రెయిన్ స్టెమ్ అంటుంటుంది. దాని మీదనే బ్రెయిన్ స్ట్రక్చర్ ఉంటుంది. సో ఈ బ్రెయిన్ స్ట్రక్చర్ ఏముంటుందో దాని కిందది దానికి బ్రెయిన్ స్టెమ్ అంటారు. లైక్ ట్రీకి ఎట్లా స్టెమ్ ఉంటుందో బ్రెయిన్ కూడా అట్లా స్టెమ్ ఉంటుంది. ఆ బ్రెయిన్ స్టెమ్ చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్, బట్ చాలా చిన్నది ఉంటుంది. అది ఆల్మోస్ట్ ఇట్ ఈస్ లైక్ ఆల్మోస్ట్ మన థంబ్ ఏముంటుందో థంబ్ సైజ్ ఉంటుంది. అది దాని మీదనే బ్రెయిన్ ఇట్లా ఉంటుంది. ఆ బ్రెయిన్ స్టెమ్లో మనకు హార్ట్ కంట్రోల్ సెంటరు, రెస్పిరేషన్ కంట్రోల్ సెంటరు, కాన్షియస్ సెంటరు, మనకు స్వెట్టింగు అవన్నీ ఏముంటాయో దాన్ని కంట్రోల్ చేసే సెంటర్స్ ఉంటాయి. దానిలో ఏమంటే మనకు ఇది జ్ఞాపకం పట్టుకోవాలి, చిన్న దెబ్బ తగిలితే కూడా చిన్న క్లాట్ వచ్చేస్తే మనకు డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది అక్కడ. ఈ ఏరియాలో పెద్ద డ్యామేజ్ కూడా మనకు చిన్న ప్రాబ్లం రావచ్చు. ఇంకొకటి ఉంటుంది బ్యాలెన్స్ ఆర్గన్ అంటారు. బ్యాలెన్స్ ఆర్గన్కి సెరబెల్లం అంటారు. సెరబెల్లము మనకు వెనక ఉంటుంది, బ్రెయిన్ వెనక ఉంటుంది. అది మనము బ్యాలెన్స్ కంట్రోల్ చేయడము, స్పీడ్ కంట్రోల్ చేయడము, మనకు ఈ పిన్ పాయింట్ రీచ్ అయిపోవడము, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అది. సో ఇవన్నీ చూస్తే మీరు ఇప్పుడు ఒక మెదడు ఏముంటుందో అవుటర్ ఆస్పెక్ట్ మెదడు ఇది కంట్రోల్ చేస్తుంది, లోపల ఉన్నది మూమెంట్ కంట్రోల్ చేస్తుంది, కిందది ఉన్నది ఆల్ సెంటర్స్ మేజర్ సెంటర్స్ ఏముంటాయి అది కంట్రోల్ చేస్తుంది. సెరబెల్లము మనము బ్యాలెన్స్ కంట్రోల్ చేస్తుంది. సో మనం డిసీజెస్ కూడా ఇట్లనే ఉంటాయండి. ఈ బ్యాలెన్స్ కంట్రోల్ చేయడం సెంటర్లో ఈ స్లోలీ డిసీజ్ పెరుగుతూ ఉంటే దాన్ని కూడా బ్యాలెన్స్ ఉండదు, నడకలు ప్రాబ్లం వస్తుంది, పడిపోతూ ఉంటారు. అండ్ మాట కూడా ఎఫెక్ట్ అవుతుంది, దానిలో కోఆర్డినేషన్ ఉండదు ప్రాపర్గా, సో తడబడుతుంది అది. సో బ్రెయిన్ ఈజ్ అ వెరీ వెరీ కాంప్లెక్స్ ఆర్గన్, వెరీ కాంప్లెక్స్ ఆర్గన్. దీనిది చిన్న ఒక థీమ్ తీసుకొని అందరూ దే ఆర్ ట్రైంగ్ టు డూ అ రీసెర్చ్. ఇప్పుడు ఆ రీసెర్చ్లో చిన్నది ఒకటి AI అంటూ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దే ఆర్ ఏబుల్ టు కాపీ ఓన్లీ 0.1% ఆఫ్ అ బ్రెయిన్, 1.1% ఆఫ్ అ బ్రెయిన్. చూడండి, ఇది ఇంత కాంప్లెక్స్ ఆర్గన్గా మనం ఎట్లాగా ప్రొటెక్ట్ చేయాలన్నది, మనం దాని కేర్ ఎలా తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలని దాని హెల్త్ చాలా ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. ఒకటేమంటే మెయిన్ ఇంపార్టెంట్ బ్రెయిన్కి మీరు ఇట్స్ లైక్ అ క్లాక్, మన వాల్ క్లాక్ ఉంటుంది చూడండి, ఎట్లానే అది వెనక రాదు. ఇది మన నీడిల్ ముందుకే పోతూ ఉంటుంది, అదే ఒక స్పీడ్లే పోతూ ఉంటుంది. అది దానికి ఆ క్లాక్ లాగా మెయింటైన్ చేయాలి. సో క్లాక్ లాగా మెయింటైన్ చేయాలి అంటే సింపుల్, లెర్న్ ఫ్రమ్ ఎనిమల్స్, లెర్న్ ఫ్రమ్ బర్డ్స్. ఓకే. అవి చూడండి మీరు 7:30, 8 o'clock ఎనీ ఎనిమల్స్ యూ సీ దే డోంట్ కీప్ అవేక్. ఎప్పుడు సన్సెట్ అయిపోతుందో పడుకోవాలి, ఎప్పుడు సన్ రైజ్ అవుతుందో ఆ ముందుకే లేవాలి. చూడండి మీరు, ఇవన్నీ యాంట్స్ ఉంటాయి, బర్డ్స్ ఉంటాయి. మీరు షుగర్ పెట్టండి తింటావేమో, తినవు, నో దే డోంట్ ఈట్. ఆయిల్ పెట్టండి తినవు, దే డోంట్ ఈట్. న్యాచురల్ దే ఆర్. అండ్ దెన్ బ్రెయిన్ ఈజ్ ఆల్సో లైక్ దాట్. మీరు ఎట్లా మెయింటైన్ చేస్తారో అట్టనే బ్రెయిన్ ఉంటుంది. సో దీనిలో ఎట్లాగా
మనము డైలీ ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే నిద్రపోవాలి మనం, మినిమం 7-8 అవర్స్ నిద్రపోవాలి మనము. అండ్ మనము డిసైడ్ చేయాలి రెగ్యులర్ టైం ఫుడ్ మనకి ఎంత కావాలో, ఎంత ఖర్చు చేయొచ్చో మనము అంతే ఫుడ్ తినాలి. మనం తీసుకుని పోయి స్టోర్ చేసేసి యునో బికమింగ్ ఒబీస్, యూ బికమ్ వెరీ డల్, దానిలో చాలా డల్గా అయిపోతారు. సో రెగ్యులర్ ఎక్సర్సైజ్, స్లీప్ హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్, కీపింగ్ కామ్, మెడిటేషన్, స్పోర్ట్స్, ఇవన్నీ మనకు వెరీ ఇంపార్టెంట్ అండి టు మెయింటైన్ గుడ్ హెల్త్, గుడ్ బ్రెయిన్ హెల్త్. గుడ్ బ్రెయిన్ హెల్త్. సో మనము దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. దిస్ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ అ ప్రివెంటివ్. వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోదు అందరు తీసుకుంటారు, ఎందుకంటే అన్ని హాస్పిటల్స్ ఉన్నాయి. అది కాదు ఇంపార్టెంట్ ఏమంటే రాకుండా చూసుకోండి. ప్రివెన్షన్ ఈజ్ ద మోస్ట్ స్మార్టర్ వే ఆఫ్ లివింగ్ లైఫ్. సో ప్రివెన్షన్ చేయాలి అది. అండ్ మనం డిసీజెస్ కూడా ఇప్పుడు అనుకోండి, ఈ అన్నీ కొద్దిగా మీరు డిస్టర్బ్ చేస్తే, ఈ క్లాక్ అన్నది చూడండి, మీరు ప్రాపర్గా మెయింటైన్ చేయకపోతే పర్టిక్యులర్ టైంలో మీకు బ్లడ్ ప్రెషర్ రావచ్చు, డయాబెటీస్ రావచ్చు. వేరే అలవాటు చేసుకుంటే స్మోకింగు, డ్రింకింగు అలవాటు చేసుకుంటే మీకు ఇంకా వేరే ప్రాబ్లం కూడా రావచ్చు మీకు. దీనిలో ఏమవుతుందంటే బ్రెయిన్ సర్వైవ్స్. ఎట్లా సర్వైవ్ అవుతుంది బ్రెయిన్ సర్వైవ్స్ ఆన్ బ్లడ్ అండ్ ఆక్సిజన్. దానికి పర్టికులర్ ఇప్పుడు 1 గ్రామ్ బ్రెయిన్గా ఎంత బ్లడ్ కావాలో అంత బ్లడ్ పోయి తలపాలి అక్కడ. అది తలపకపోతే ఆ బ్రెయిన్ ఆ పర్టికులర్ ఏరియా పని చేయదు. ఇట్లా మీకు కొద్దిగా జబ్బు ఉంటే దానిలో మీకు గుర్తు కూడా రాదు, ఏది పని చేస్తున్నదో ఏది పని చేయట్లేదో అది కూడా గుర్తు రాదు మీకు. మెల్లమెల్ల పెరుగుతూ ఉంటుంది. ఒకసారి పెద్దదైపోయి పెరిగిన తర్వాత అప్పుడు మీకు జాగ్రత్తగా అయిపోతారు మీరు. సో దాని బదులు మనము ఇవన్నీ మెయింటైన్ చేసుకోకపోతే మనకు డిసీజెస్ అన్నీ ప్రివెంట్ చేయొచ్చు మనం. సార్ రీసెంట్ మీ పేషెంట్స్ మీరు చూస్తుంటారు కదా, ఓవర్ 30 years యూఆర్ సీయింగ్ న్యూరలాజికల్ డిజీజెస్ మీ అభిప్రాయంలో ఎక్కువ అవుతున్నాయా సార్ రీసెంట్ పాస్ట్? ఎందుకంటే స్లీప్ ప్యాటర్న్స్ అన్నీ చేంజ్ అయిపోయినాయి, లైఫ్ స్టైల్స్ చేంజ్ అయినాయి. ఇప్పుడు అట్లాగా చూస్తే మీరు ఇన్ జనరల్ అట్లాగా చూస్తే కొద్దిగా డిసీజెస్ ఎక్కువైపోయినాయి, కొద్దిగా డిసీజెస్ కంట్రోల్ వచ్చేస్తున్నాయి ఇప్పుడు. అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ డీజనరేటివ్ డిసీజెస్ ఏముండేవో ఇంత ముందుకు ఆల్జైమర్స్, పిక్స్ డిసీజు, ఫ్రాంటోటెంపోరల్ డిమెన్షియాస్ ఆర్ లెవీ బాడీ డిసీజ్ అంటున్నాయి. దేర్ ఆల్ డీజనరేటివ్ అంటే దానిలో ఒక ప్రోటీన్ డీనేచర్ అయిపోయి బ్రెయిన్లో ఆ బ్రెయిన్ వైరింగ్ ఏముంటుందో అంటే నరం కనెక్షన్స్ ఏముంటుందో డిస్కనెక్ట్ అయిపోయి ఈ జబ్బు వచ్చేస్తాయి. ఈ జబ్బులు ఏముంటుంది మెయిన్ మనకు మతి మరపు వచ్చేది. సో ఈ డిసీజెస్ ఇప్పుడు చాలా రీసెర్చ్ జరిగినాయి దీన్ని కూడా. ఈ రీసెర్చ్లో మనము నౌ వీ హ్యావ్ అ బెటర్ డ్రగ్స్, కంట్రోల్ చేయొచ్చు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయొచ్చు, నా లైఫ్ స్పాన్ కూడా పెరగచ్చు. సో ఈ దీనిలో రీసెర్చ్ అయింది కదా. ఈ రీసెర్చ్లో మనకు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దొరికింది. వీ హ్యావ్ కంట్రోల్డ్ ఇట్ నౌ. దీనిలో కొద్ది డిసీజెస్ ఉన్నాయి, స్ట్రెస్ రిలేటెడ్ డిసీజ్ అంటారు. స్ట్రెస్ రిలేటెడ్ డిసీజ్లో మనకు ఈ షుగర్ పెరగడము, అండ్ దెన్ యూ హ్యావ్ బ్లడ్ ప్రెషరు, కొద్దిమంది స్మోకింగ్ అలవాటు చేసుకుంటారు. ఈ స్మోకింగ్ అలవాటు అండ్ దాన్ని సెకండ్ థింగ్ ఈ ఎక్సర్సైజ్ కూడా తగ్గించి ఆల్ ద టైము గోల్ ఓరియంటెడ్ వర్క్ అయిపోయినాయి. ఇప్పుడు మీకు ఇంత పని ఇచ్చాను, ఇంత టైంలో కంప్లీట్ చేయాలి మీరు. సో మొత్తము పగలు రాత్రి ఆ పని చేసి కంప్లీట్ చేస్తారు. బట్ వాట్ అబౌట్ బ్రెయిన్, వాట్ అబౌట్ బాడీ, యూఆర్ నాట్ లుకింగ్ ఆఫ్టర్. సో దానిలో ఏమవుతుందంటే బ్రెయిన్లో స్ట్రెస్ అయిపోయి చిన్న ఏరియాలో అక్కడ మనకు ఇట్ గెట్స్ ఇన్ టు అ డిస్ఫంక్షన్. సో స్ట్రెస్ నుంచి వచ్చే ప్రాబ్లం ఏమవుతుందంటే మనకు బ్రెయిన్కు ఇండైరెక్ట్లీ ఎఫెక్ట్ చేయొచ్చు. సో అది కూడా కంట్రోల్ చేయాలి. మనం బ్యాలెన్స్ ఉండాలి, ఫుడ్ బ్యాలెన్స్, ఎక్సర్సైజ్ బ్యాలెన్స్ అండ్ దెన్ వర్క్ బ్యాలెన్స్. ఇవన్నీ ఉంటే మనం బ్రెయిన్ హెల్త్ బాగా చూసుకోవచ్చు. సార్ ఇప్పుడు మెమరీ లాస్, డిమెన్షియా రిలేటెడ్ దేర్ మెమరీ లాస్లో 2 ఉంటాయి. ఒకటేమో స్లోలీ మెమరీ లాస్ ఉంటాయి, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ మంత్స్ అండ్ ఇయర్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక 2-3 years 4 yearsలో వచ్చే మెమరీ లాస్ లైక్లీ టు బి ఆల్జైమర్స్ అంటారు. ఆల్జైమర్స్ మేజర్ చంక్ ఆల్జైమర్స్ ఉంటుంది. వేరే డిసీజెస్ కూడా ఉంటాయి, లెవీ బాడీ అంటారు, అండ్ దెన్ పిక్స్ డిసీజ్ అంటారు. ఇవన్నీ డిసీజెస్ కూడా ఉంటాయి. దానిలో కూడా మనకు మతిమరపు రావచ్చు. ఇంకా కొద్దిగా ఉంటాయి అక్యూట్ మెమరీ లాస్. అక్యూట్ మెమరీ లాస్లో ఇవి చూస్తే ఎప్పుడు మీరు బ్రెయిన్గా లోడ్ చేస్తారో, బ్రెయిన్గా ఏ మటీరియల్ లోడ్ చేస్తారో దాని మీద మనకు
మెమరీ లాస్ రావచ్చు. అచ్చా. అట్లాగంటే టాక్సిక్ మెటీరియల్ మన కూడా ఉంటాయి, మన బాడీలో కూడా ఉంటాయి. ఆ టాక్సిక్ మెటీరియల్స్ మనం కిడ్నీ ఫిల్టర్ చేసేసి తీసేస్తూ ఉంటుంది రోజు. అనుకోండి ఆ టాక్సిక్ మెటీరియల్స్ లైక్ యూరియా, క్రియాటినినో అవన్నీ ఉంటాయి. ఈ టాక్సిక్ మెటీరియల్స్ అక్యుములేట్ అయిపోతే బాడీలో లైక్ కిడ్నీ డిసీజ్లో ఆర్ సమ్ అక్యూట్ ఇన్సల్ట్స్ ఇన్ కిడ్నీ, ఇవి ఫిల్టర్ చేయదు. ఎప్పుడు ఇది ఫిల్టర్ చేయదో ఇది అక్యుములేట్ అయిపోయి బాడీలో మన టాక్సిక్ ఎన్సెఫలోపతి అంటారు. సో దేనిలో కూడా మతిమరుపు రావచ్చు, పేషెంట్కి జ్ఞాపకం కూడా ఉండదు. ఇంకొకటి ఉంటుంది వేర్ బ్రెయిన్ ఈజ్ సప్రెస్డ్. బ్రెయిన్ సప్రెస్ ఎట్లాగా అయిపోతుంది, కొద్దిగా టాక్సిక్ మెటీరియల్స్ మీరు తాగిన తర్వాత మనకు బ్రెయిన్ సప్రెస్ అయిపోతుంది. ఎప్పుడు వరకు కాదు ఆ టాక్సిక్ మెటీరియల్ తీయడం మీరు బాడీ నుంచి, అప్పుడు వరకు బ్రెయిన్ డల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్. ఆల్కహాల్ కొద్దిగా తాగిన తర్వాత బాగా అనిపిస్తుంది, 2-3 తాగిన తర్వాత బ్రెయిన్ పనిచేయదు, అట తూగుతూ ఉంటావు. ఈ బ్రెయిన్ కూడా పనిచేయదు, ఈ బ్రెయిన్ కూడా పనిచేయదు. తర్వాత కెటాస్ట్రోఫిక్ అయిపోతారు. ఆ టైంలో మీరు ఏం చేస్తారో జ్ఞాపకం ఉండదు. సో డ్రగ్స్ ఆల్సో, ఆల్కహాల్ ఆల్సో, అండ్ సమ్ టాక్సిక్ మెటీరియల్స్, సమ్ గ్యాసెస్ ఆల్సో మనకు ఈ కొద్దిసేపు మతిమరుపు రావచ్చు. డిమెన్షియా ఎట్లా వస్తుంది సార్, దాన్ని ఎట్లా గుర్తించాలి? డిమెన్షియా ఎట్లాగంటే ఇది బ్రెయిన్లో కొద్దిగా ప్రోటీన్స్ ఉంటాయి, ఆ ప్రోటీన్స్ డీనేచర్ అయిపోయి అక్యుములేట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఆల్జైమర్స్లో అమెలాయిడ్ అంటూ ఉంటుంది, అమెలాయిడ్ డిపాజిట్ అవుతూ ఉంటుంది. అండ్ ట్యాంగిల్స్ అంటుంటాయి, ఆ ట్యాంగిల్స్ డిపాజిట్ అవుతూ ఉంటుంది. ఈ డిపాజిషన్ ఏముంటాయో ప్రోటీన్, డీనేచర్డ్ ప్రోటీన్ డిపాజిషన్ అయిపోయి బ్రెయిన్ నరాలు మధ్యలో అటాట డిపాజిట్ అయిన తర్వాత ఆ కనెక్షన్స్ డిస్కనెక్ట్ అయిపోతాయి. ఆ డిస్కనెక్షన్స్ మనం చేయపోతాను అదే ఇవన్నీ ఫంక్షన్స్ ఉంటాయి కదా, బ్రెయిన్ది డిఫరెంట్ ఫంక్షన్స్. ఈ బ్రెయిన్ డిఫరెంట్ ఫంక్షన్స్ మనం చేయడానికి కష్టమైపోతుంది. దానికి మనము డిమెన్షియా అంటాం. సార్ ఇప్పుడు ఈ పార్కిన్సన్స్, ఎపిలెప్సీ, మైగ్రేన్ ఇవి దీనికంటే కొంచెం డిఫరెంటా, సీరియసా? నో, ఇది మైగ్రేన్ ఎట్లా ఉంటుందంటే, మైగ్రేన్లో దెర్ ఈజ్ అ కెమికల్ చేంజ్ ఇన్ ద బ్రెయిన్. ఆ బ్రెయిన్లో కెమికల్ CGRP అంటూ ఉంటుంది. ఈ CGRP ఈ కెమికల్ చేంజెస్ నుంచి మనము బ్రెయిన్లో బ్లడ్ గషింగ్ ఎక్కువ ఉంటుంది. అంటే బ్రెయిన్లో సర్క్యులేషన్ ఫాస్ట్గా అయిపోతుంది, డైలటేషన్ అయిపోతుంది. ఆ బ్లడ్ వెజల్ స్ట్రెచ్ అయిపోయిన తర్వాత మనకు తలనొప్పి రావచ్చు. మైగ్రేన్ కూడా ఎట్లా ఉంటుంది, ఒకవైపు రావచ్చు, 2 వైపు రావచ్చు. ఒకసారి ఇటు సైడ్ వస్తుంది, ఒకసారి ఇటు సైడ్ వచ్చేస్తుంది. మ్యాక్సిమం 1 or 2 days మనం ఎండకపోతే ఆర్ సౌండ్ ఎక్కువ వినపడితే తలనొప్పి ఎక్కువ రావచ్చు. దీనికి మైగ్రేన్ అంటారు. ఈ కెమికల్లో ఆల్టరేషన్ నుంచి బ్రెయిన్లో ఏం మోడిఫికేషన్ వచ్చేస్తే దానికి మనం మైగ్రేన్ అంటాం. మన పార్కిన్సన్ డిసీజ్ చూస్తే, పార్కిన్సన్ డిసీజ్ ఎట్లా ఉంటుంది, పేషెంట్ స్లోగా అయిపోతారు, నడకల ప్రాబ్లం వస్తుంది, బ్యాలెన్స్ల ప్రాబ్లం వస్తుంది, చెయ్యి వణుకుడు వచ్చేస్తుంది, స్టూపుడ్ అయిపోతారు ఇట్లాగా. అండ్ దెన్ మనం పని ఏముంటాయో మెల్లమెల్లగా తగ్గిపోతాయి. సో దీనికి పార్కిన్సన్ డిసీజ్ అంటారు. ఈ పార్కిన్సన్ డిసీజు ఇట్ ఈజ్ ఆల్సో డిస్ఫంక్షన్ అంటే చిన్న సెల్స్ బ్రెయిన్ లోపల ఏముంటాయో ఆ సెల్స్ పని చేయకపోతే మనం పార్కిన్సన్ డిసీజ్ వచ్చేస్తుంది. సో పార్కిన్సన్ డిసీజ్ ఆల్సో డీజనరేటివ్ అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ నెల సంవత్సరాలు వచ్చే జబ్బు ఇది. ఎపిలెప్సీ సార్, ఎపిలెప్సీ ఎట్లా ఉంటుందంటే, మనము దానిలో కూడా మేజర్ 2 కేటగిరీస్ ఉంటాయి ఎపిలెప్సీలో. ఎపిలెప్సీ ఈజ్ లైక్ ఇరిటేషన్. మనము లేమెన్ వర్డ్లో చెప్పాలంటే షార్ట్ సర్క్యూట్ అండి. ఇప్పుడు వైర్ కనెక్ట్ అయిన తర్వాత ఈ షార్ట్ సర్క్యూట్ ఆగిపోయి క్రర్ అంటే ఇది వచ్చేస్తుంది కదా, స్పార్క్ వస్తుంది చూడండి. అట్లనే బ్రెయిన్ కూడా స్పార్క్ వచ్చేస్తుంది. ఆ స్పార్క్గా ఆ స్పార్క్ వచ్చేసిన తర్వాత బ్రెయిన్లో అన్ని ఎలక్ట్రాన్స్ అవి ఏముంటాయో మనం ఆ ఛానల్స్ అన్నీ హైపర్ ఇరిటేబుల్ అయిపోయి మనకు చేతులు కాళ్ళు కొట్టుకోవడం అయింది, ఆరు కొద్దిసేపు ఇర్రెలవెంట్ బిహేవియర్ చేయడం అయింది, ఆర్ సడన్ డ్రాప్ చేయడము, ఆర్ జర్క్ వచ్చేయడము, ఇవి ఎపిలెప్సీ. సో ఎపిలెప్సీ ఈజ్ generalized short circuit in the brain or it can be a particular areal short circuit వచ్చేది మనము ఎపిలెప్సీ అంటాం. సార్ ఇప్పుడు స్ట్రోక్ దగ్గరకు వస్తే, స్ట్రోక్ అంటే బ్రెయిన్ స్ట్రోకే కదా సార్, అందులో ఎవ్రీ మినిట్ కౌంట్స్ అంటారు. దాంట్లో ఏమాత్రం డిలే ఉండొద్దు, ద గోల్డెన్ అవర్ ఒక 1 hour 2 hours ఉంటుంది. దాని గురించి చెప్పండి సార్, ఎట్లా గుర్తించాలి? సో ఇప్పుడు ఇంతకుముందు కూడా చెప్పాను నేను, ఎట్లా ఉంటుందంటే బ్రెయిన్ సర్వైవ్స్ ఆన్ ఆక్సిజన్ అండ్ దాని బ్లడ్ సప్లై, బ్లడ్ అన్ని న్యూట్రియంట్స్ ఉంటే మనకు బ్రెయిన్ కంటిన్యూస్ ఎనర్జీ కావాలి కదా బ్రెయిన్ పనిచేయడానికి. మన ఏదో ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ ఉంటే దానికి బ్యాటరీ కావాలి, లేకుంటే కరెంట్ కావాలి పనిచేయడానికి. సో బ్రెయిన్ కూడా ఎక్కువ ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ మనకు ఈ బ్లడ్ వెజల్ రక్తనాళం ఏముంటాయో మెదడు, ఆ రక్తనాళం 2 ఇక్కడ ఉంటాయి, వెనక నుంచి 2 ఉంటాయి, అవన్నీ పోయి మెదడుకు సప్లై చేస్తూ ఉంటాయి.
ఈ ఫ్రంట్లో ఉన్న వెజల్స్ బ్రెయిన్లో మొత్తం ఈ ఏరియా ఇది చేస్తూ ఉంటుంది, సప్లై చేస్తూ ఉంటుంది. వెనుకున్న వెజల్స్ రక్తనాళము బ్యాలెన్సు ఆ స్టెమ్ దానికి సప్లై చేస్తూ ఉంటాయి. ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి మనం. అండ్ మనం ఇప్పుడు ఏ ఏరియా మెదడు పనిచేస్తూ ఉంటుందో దానికి ఇంత బ్లడ్ సప్లై మినిమం కావాలి మనకు. మీరు ఎప్పుడు బ్లడ్ సప్లై తక్కువ ఇచ్చేస్తారో బ్రెయిన్ పని చేయదు అనుకోండి. ఇప్పుడు ఈ రెండు అర్థం చేసుకుంటే మీరు నెక్స్ట్ బ్లడ్ సప్లై రక్తనాళం ఏముంటుందో అది కూడా పేటెంట్ ఉండాలి. పేటెంట్ అంటే ఫ్రెష్ బ్లడ్ వెజల్ ఎట్లా ఉంటుందో పైపు, ఆ పైప్ లాగానే ఉండాలి అది కూడా. అనుకోండి ఆ పైపులో ఏమో ఒక కచరా ఉన్నది అనుకోండి, నీళ్ళు రావు మీకు అక్కడ. దానిలాగానే ఇక్కడ కూడా బ్లడ్ వెజల్స్లో ఎక్కడ బ్లాక్ ఉంటే, బ్లాక్ ఎట్లా వచ్చేస్తుంది, బ్లాక్ వచ్చేది మనకు కొవ్వు కలెక్ట్ అయిపోతే. ఓకే. కొవ్వు కలెక్ట్ అయిపోతే మనము ఆ బ్లాక్ వచ్చేస్తుంది. ఆ బ్లాక్ మనకు అనుకోండి ఈ పర్టికులర్ ఏరియా మెదడులో నాకు 100 ml కావాలి 1 minute. ఇక్కడ బ్లాక్ ఉంటే నాకు 50 ml దొరుకుతుంది ఇక్కడ. ఈ 50 mlలో మన బ్రెయిన్ తక్కువ పనిచేస్తుంది, అప్పుడు తక్కువ పనిచేస్తుంది. సో దీనిలో ఏమవుతుందంటే ఎంత కావాలో బ్లడ్ అంత సప్లై చేయకపోతే మనము ఆ పర్టికులర్ ఏరియా ఏముంటుందో పనిచేయదు. దీనికి మనము పక్షపాతం అంటారు. పూర్తి కట్ ఆఫ్ చేశారనుకోండి, మీరు ఏమో బ్లడ్ పోవట్లేదు పైన, అప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్ ఆ ఏరియా మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. ఆ డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఆ బ్రెయిన్ ఆ ఏరియా ఏం ఫంక్షన్ ఉన్నదో చూడాలి మనం. అనుకోండి ఇక్కడ పర్టికులర్ ఏరియా ఉన్నది లాంగ్వేజ్ ఏరియా అంటారు. లాంగ్వేజ్ అంటే ఏమి, మాట్లాడదైంది, అర్థం చేసుకోదైంది, కాపీ చేయడము, రీడింగు చదువుదైంది, రాయదైంది, ఇవన్నీ ఫంక్షన్స్ ఉంటాయి అనుకోండి. ఆ పర్టికులర్ ఏరియా డ్యామేజ్ అయిపోతే నాకు ఇవన్నీ రావు. దీనికి మనం పక్షపాతం అంటాం. ఇట్లనే పక్షపాతం కూడా మనకు చూపుది ఉంటుంది, మాట్లాడదు ఉంటుంది, చేతుల కాళ్ళు బలహీనత ఉంటుంది, మూమెంట్ ఉంటుంది. ఆర్ సమ్టైమ్స్ స్టెమ్ ఏముంటుందో స్టెమ్లకు క్లాట్ వచ్చేస్తే మనము స్పృహ కూడా పోవచ్చు. ఓకే. కోమాలు వెళ్ళిపోవచ్చు. సో ఇది పక్షపాతం అంటారు. సో మనం ఎట్లాగా ఇది క్లాట్ ఏం వచ్చేస్తాయో ఈ క్లాటు రావకుండా చూసుకొని పోవాలి మనం. అంటే మనకు ఈ డయాబెటీస్ అయింది, బ్లడ్ ప్రెషర్ అయింది, స్మోకింగ్ అయింది, సెడెంటరీ లైఫ్ అయింది, ఇవన్నీ చూసుకుంటుంటే బ్లడ్ వెజల్స్ ఎట్లా ఉంటాయో అట్లనే చిన్నప్పుడు ఎట్లా ఉంటాయో అట్లనే ఉంటాయి ఈవెన్ లాస్ట్ మూమెంట్ వరకు. ఇవన్నీ చూసుకోకపోతే మనం కొలెస్ట్రాల్ డిపాజిట్ అయిపోయి ఆ కొలెస్ట్రాల్ నుంచి మనకు అబ్స్ట్రక్షన్ అయిపోయి పక్షవాతం రావచ్చు. వచ్చినప్పుడు ఎట్లా సార్ అది? సో ఈ పక్షవాతం ఏముంటుందో ఇప్పుడు అనుకోండి ఒక ఏరియా బ్లడ్లో బ్రెయిన్లో ఒక ఏరియా పని చేయట్లేదు. ఈ ఏరియాలు పని చేయట్లేదు అంటే మీనింగ్ ఏమి, అక్కడ బ్లడ్ సప్లై తక్కువ అయిపోయింది. సో ఈ తక్కువ అయిపోయిరో బ్రెయిన్ ఏముంటుందో సర్వైవల్ టైం ఉంటుంది దానికి. అంటే గాడ్ హ్యాస్ క్రియేటెడ్ సంథింగ్ డిఫరెంట్ నౌ. ఆ 4.5 hours 6 hours మీరు బ్లడ్ సప్లై రీస్టోర్ చేయకపోతే, అంటే అక్కడ క్లాట్ ఏముంటుందో క్లాట్ తీయకపోతే, బ్లడ్ రీస్టోర్ అంటే మళ్ళీ ఎట్లా ఇంత ముందుకు ఉండేనో అట్లాగే చేయకపోతే ఆ ఏరియా పర్మనెంట్ డ్యామేజ్ అయిపోతుంది. సో మనం చేయడం ఏముంటుందో ఎనీ బిగ్ సెంటర్స్ అనుకోండి, ఇప్పుడు కేరళలో కూడా స్ట్రోక్ యూనిట్ ఉంది. ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ బై నేషనల్ బోర్డ్ ఆఫ్ స్ట్రోక్ దిస్ థింగ్ స్ట్రోక్ అసోసియేషన్. సో దీనిలో ఎట్లా ఉంటుందంటే ఆ పర్టికులర్ ఏరియా 6 hours మీరు బ్లడ్ సప్లై రీస్టోర్ చేయకపోతే అది ఇది అయిపోతుంది. సో అది రీస్టోర్ ఎట్లా చేయాలి, మీరు ఇమ్మీడియట్లీ హాస్పిటల్కి పోయి తలపాలి. మీరు ఇమ్మీడియట్లీ యూ హ్యావ్ టు రీచ్ అ డాక్టర్ దేర్. స్ట్రోక్ యూనిట్స్ ఉంటాయి, ఆ స్ట్రోక్ యూనిట్స్ రీచ్ అయిపోతే మీకు ఇనీషియల్ టైంలో 4.5 hours వచ్చేస్తే మీకు ఇంజెక్షన్ ఇస్తారు. ఓకే. దట్ ఈస్ కాల్డ్ క్లాట్ బర్స్టింగ్ థెరపీ అంటారు. ఈ క్లాట్ బర్స్టింగ్ థెరపీలో ఆ క్లాట్ ఏముంటుందో ఆ ఇంజెక్షన్ ఇచ్చి మీకు డిజాల్వ్ చేస్తారు. ఓకే. అది డిజాల్వ్ అయితే మీరు రిస్టోర్ అయిపోతుంది. సమ్ టైమ్స్కి వీ మే నాట్ డిజాల్వ్ ఇట్, అంటే అది డిజాల్వ్ కూడా అవదు ఒక్కొక్కసారి. సో ఆ టైంలో ఏమేం చేస్తారంటే మీకు నెక్స్ట్ యాంజియో చేసి దానికి కెథెటర్ పాస్ చేసి, ఇంతకుముందుకు ఉండే చూడండి హార్ట్లో అందరూ కెథెటర్ పాస్ చేసి యాంజియో, అది అందరికీ హార్ట్ తెలుసు, బ్రెయిన్ కొద్దిమందికి తెలియదు. సో కెథెటర్ పాస్ చేసి ఆ వెజల్లో పోయి ఆ రక్తనాళంలో పోయి ఆ క్లాట్ తీసుకొని వచ్చేసి బయటకు వచ్చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ మెకానికల్ థ్రోంబెక్టమీ అంటారు. అది ఇక్కడ కూడా చేయొచ్చు, ఆర్ మెదడులో కూడా క్లాట్ ఉంటే తీయచ్చు. దిస్ ఇస్ కాల్డ్ మెకానికల్ థ్రోంబెక్టమీ. అది మనము ఆల్మోస్ట్ అవర్స్లో ఈ 4.5 hours మిస్ అయిపోతే అది చేయొచ్చు. మనకు ఆల్మోస్ట్ మ్యాక్సిమం ఫర్ 2 days. 2 days అయిన తర్వాత
మనం ఏం ప్రొసీజర్ చేయడానికి రాదు, అక్కడ పర్మనెంట్ డ్యామేజ్ డ్యామేజ్ అయిపోతుంది. ఓకే. సో ఇవన్నీ ప్రొసీజర్స్ ఏముంటాయో దే ఆర్ వెరీ అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ నో. ఈ అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్లో మనము మ్యాక్సిమం అది మనం రీస్టోర్ చేయకపోతే కూడా ఏరియా ఆఫ్ డ్యామేజ్ ఏముంటుందో అది తగ్గించుకోవచ్చు మీరు. ఏరియా ఆఫ్ డ్యామేజ్ ఆ లోపల కోర్ ఏరియా అంటుంటుంది. కోర్ ఏరియా మనం ఏం చేయడానికి రాదు, బట్ సర్వైవల్ ఏరియా అంటారు, పెనంబ్రా అంటారు. ఆ పెనంబ్రా మనము రీస్టోర్ చేస్తే మనకు డిసెబిలిటీ ఏమంటారు అంటే పక్షాతం వచ్చిన తర్వాత మీకు చేతులు కాళ్ళు వీక్నెస్ ఏముంటుందో దాని రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు బ్రెయిన్ని మనం మంచిగా హెల్తీగా పెట్టుకోవడానికి ఫుడ్ ఇంపార్టెంటా సార్? ఫుడ్ ఏమైనా తీసుకోవడం కూడా బ్రెయిన్కి న్యూట్రిషన్? నేను ఒకటే చెప్తానండి అందరికీ, యూ హ్యావ్ టు రిమెంబర్ లైక్ దిస్ నౌ. ఫుడ్ అంటే కాదండి నాకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టము, మీరు అదే ఫోర్స్ చేస్తున్నారు, ఎట్లా చేయాలి ఏం చేయాలి? సో అది మన ఓన్లీ డాక్టర్ చెప్పే టైంలో వింటారు మీరు, తర్వాత పోయి మనం చేయడం ఏముంటుంది, అదే చేస్తూ ఉంటారు. సో వాట్ అంటే నేనేం చెప్తాను మీకు అందరికీ ఉంటే, మీరు తినొచ్చి అన్ని పదార్థం తినొచ్చి లేదంటే కాదు, బట్ ఆ పదార్థంది క్యాలరీ చూడాలి మీరు. క్యాలరీ ఏంటంటే ఈ పదార్థం మనకు ఎంత క్యాలరీ సప్లై చేస్తుంది, అంత క్యాలరీస్లో మనకు అట్లీస్ట్ 60% ఆఫ్ టోటల్ క్యాలరీస్ ఏముంటాయో నేను చెప్తాను మీకు. అది 60% ఆఫ్ ఆ ఖర్చు చేయాలి ఆ రోజే మీరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 2 కప్ రైస్ తీసుకుంటారు అండ్ ఒక కప్పు దాల్ తీసుకుంటారు అనుకోండి. ఇది ఆల్మోస్ట్ మనకు అప్రాక్సిమేట్లీ ఒక 400 క్యాలరీస్ సప్లై చేస్తుంది మీకు. 400 క్యాలరీస్లో మీరు ఆల్మోస్ట్ 280 క్యాలరీస్ ఇది చేయాలి, ఖర్చు చేయాలి. 280 క్యాలరీస్ ఖర్చు చేయాలంటే 1 అవర్ వాకింగ్. 1 అవర్ వాకింగ్, దట్ టు బ్రిస్క్ వాకింగ్ ఫర్ 1 అవర్ 10 minutes, 70 minutes వాక్ చేస్తేనే 280 క్యాలరీస్ ముట్టొచ్చు మీరు ఎట్ అ పేస్ ఆఫ్ అబౌట్ 10.30. సో దీనిలో ఏమవుతుందంటే మీరు తిన్న టైంలో ఇదే జ్ఞాపకం పెట్టుకోవాలి, నేను ఖర్చు చేయొచ్చా, నేను తిన్నాను ఈ క్యాలరీసు, నేను చేయగలుగుతాను ఈ ఎక్సర్సైజు, అది జ్ఞాపకం పెట్టుకుని తింటే మీకు ఏ జబ్బు కూడా రావు. ఓకే. ఏది తీసుకుంటున్నాం ఇస్ నాట్ ఇంపార్టెంట్. అది నాట్ ఇంపార్టెంట్. ఎంత తీసుకుంటారో మీరు, ఎప్పుడు తీసుకుంటారో అన్నది ఇంపార్టెంట్. అనుకోండి మీరు ఎప్పుడు బాడీ ఎక్కువ పని చేస్తూ ఉంటుందో అప్పుడు ఫ్యూల్ యాడ్ చేయండి, అంటే ఫుడ్ యాడ్ చేయండి. ఎప్పుడు మీరు బాడీ రెస్ట్ తీసుకుంటూ ఉంటారో అప్పుడు తగ్గించండి. సో మీరు లాస్ట్ ఫుడ్ 6:30, 7 o'clock తినాలి, ఆఫ్టర్నూను సగం తినండి, మార్నింగ్ ఫుల్ స్టమక్ తినండి. మీరు తిన్నది కూడా టోటల్ క్యాల్కులేట్ చేస్తే 70% షుడ్ టేక్ అబౌట్ 1400 క్యాలరీస్. ఎవరికి టేబుల్ పని ఉంటుందో 1400 క్యాలరీస్ చాలా ఎక్కువైపోయింది. 1 అవర్ డైలీ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే. హెవీ లేబర్స్ ఉంటారు 2200 ఎవరి క్యాలరీస్ తీసుకోవచ్చు, బట్ హెవీ లేబర్స్ క్యాలరీ ఎక్కువ కావాలి మనకు. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మన దీనిలో కూడా మనం కార్బోహైడ్రేటు, ప్రోటీన్స్, ఫ్యాటు ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. ఈక్వల్ ఏంటంటే ఎట్లాగా మీరు కార్బోహైడ్రేట్ ఎంత తింటే ఫ్యాట్ కొద్దిగా తక్కువ, దెన్ ప్రోటీన్స్ కూడా 1 గ్రామ్ పర్ kg బాడీ వెయిట్ ఇట్లనే డిస్ట్రిబ్యూట్ చేసేసి మీరు చూసుకుంటే మనకి ఏ జబ్బు కూడా రావు. సరే, కొన్ని మిత్స్ ఉంటాయి, బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఓన్లీ ఎల్డర్లీ పీపుల్కి వస్తాయి, యంగ్స్టర్స్కి రావు, ఇట్లా కొన్ని, అది కరెక్టేనా? ఎక్వైర్డ్ ఉంటాయి కదా. ఎక్వైర్డ్ అంటే మనము ఆ జబ్బు చిన్నప్పటి నుంచి ఉండవు. ఎక్వైర్ చేసేది లైక్ బ్లడ్ ప్రెషర్ రిలేటెడ్ బ్రెయిన్ డిసీజ్ అండ్ షుగర్ రిలేటెడ్ బ్రెయిన్ డిసీజు, ఇవన్నీ ఎక్వైర్డ్ ఉంటాయి. ఎక్వైర్డ్ అంటే మనం బ్యాలెన్స్ చేయకపోయి, ఎక్సర్సైజ్ చేయకపోయి ఇన్వైట్ చేసే ప్రాబ్లమ్స్ ఇవి. ఈ ప్రాబ్లమ్స్ ఎల్డర్లీలో వచ్చేస్తాయి. చిన్నప్పుడు వచ్చే ప్రాబ్లం బ్రెయిన్ డిసీజెస్ ఏముంటాయో మోస్ట్ ఆఫ్ దెమ్ దే ఆర్ ఇన్హెరిటెడ్ అంటే మనము వంశ పరంపర వచ్చే ప్రాబ్లం ఉంటాయి అవి. సో బై అండ్ లార్జ్ అంటున్నాను నేను, అన్నీ అంటే కాదు, కొద్ది ప్రాబ్లమ్స్ ఉంటాయి చిన్నప్పుడు కూడా ఎక్వైర్ చేసుకోవచ్చు, వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ మనకు ఈ జెనెటిక్ రిలేటెడ్, ఇన్హెరిటెడ్ రిలేటెడ్ డిసీజెస్ ఆర్ వెరీ కామన్ ఇన్ చిల్డ్రన్. బట్ ఎక్వైర్డ్లో అన్నీ అడల్ట్స్లో ఆర్ ఎల్డర్లీ పీపుల్ వచ్చేస్తాయి. ఓకే సార్, ఇప్పుడు మొబైల్ ఫోన్స్ బాగా వాడడంతో అసలు బ్రెయిన్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది అని చాలామంది మాట్లాడుకుంటుంటారు. ఏమది మొబైల్ ఫోన్స్ ఊకే వాడడంతో. కరెక్ట్. చాలా మంచి క్వశ్చన్ ఇది, ఎందుకంటే దిస్ ఈజ్ అ వెరీ కామన్ క్వశ్చన్. అందరు అడుగుతూ ఉంటారు, పేషెంట్ కూడా అడుగుతూ ఉంటారు, ఇది చూడండి సార్ ఎట్లా చేయాలి ఇది అనుకుని. బట్ చూడండి, ఎవ్రీథింగ్ షుడ్ బీ ప్రాపర్లీ ప్లాన్డ్ ఇన్ లైఫ్. మీరు ఒకటే ఫోన్ ఒకటే కాదు, ఏం చేయదు ఉంటుందో మీరు లైఫ్లో ఎక్సెస్ చేస్తే దాని నుంచి వచ్చే ప్రాబ్లము ఉంటాయి. తినడం కూడా ఎంత తినాలో మీరు అంతే తింటేనే హెల్తీగా ఉంటావు.
ఎక్కువ తింటే కూడా జబ్బు వచ్చేస్తుంది. దానిలాగానే బ్లడ్ ప్రెషర్ ఎంత కంట్రోల్ చేసుకోవాలో అంత కంట్రోల్ చేసుకుంటేనే ప్రాబ్లం వస్తుంది, సాల్వ్ చేయొచ్చు. ఇది కూడా అంతే. మనం సెల్ ఫోను దేనికి ఇంపార్టెంట్ ఉంటుంది అంతే యూజ్ చేయాలి. మనకేమి ఇక్కడి నుంచి అక్కడ పోయి చెప్పదు చాలా డిఫికల్ట్ ఉంటే ఫోన్లు చెప్తారు, దట్ ఈస్ ఓకే. బట్ దానిలో అడిక్ట్ అయిపోయి దాని మీదనే ఎక్కువ స్పెండ్ చేస్తే మీకు దానిలో ఏమంటే దెర్ ఆర్ సమ్ ఎలక్ట్రికల్ వేవ్స్, మ్యాగ్నెటిక్ వేవ్స్, నాట్ లాట్ ఆఫ్ స్టడీస్ ఏం రాలేదు దీని మీద. బట్ ఎనీథింగ్ ఎక్సెస్ హార్మ్ఫుల్. ఈజ్ హార్మ్ఫుల్. సార్ ఇప్పుడు ఈ మధ్య పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎస్పెషల్లీ జేఈ, నీట్, వాళ్ళు ఒక వైరల్ అవుతుంది సార్ సమ్ ఇన్ఫర్మేషన్. వాళ్ళు కొన్ని సప్లిమెంట్స్ తీసుకుంటేనే వాళ్ళ మెమరీ బాగుంటుంది, లేకపోతే నిద్ర రాకుండా ఉండడానికి దే ఆర్ టేకింగ్ సంథింగ్ సో దట్ దే కెన్ స్టడీ ఓవర్ నైట్. ఇవన్నీ బ్రెయిన్ని వీళ్ళు కంట్రోల్ చేయడం మొదలవుతుంది, బ్రెయిన్ వాళ్ళని కంట్రోల్ చేయకుండా. కాదు, ఇవి నేను చూస్తాను అంటున్నా. ఎస్పెషల్లీ కొద్దిగా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి మన Yeah, హైదరాబాద్లో ఉన్నాయి. దే హావ్ బికమ్ మోడల్ ఫర్ ఆల్ ఓవర్ ద కంట్రీ ఆల్సో. అది ఏమంటే ఈ పిల్లలు వచ్చి నాకు అది చెప్తా ఉంటారు కి నాకు ఇది పొట్టనొప్పి ఉంది, తలనొప్పి ఉంది, చూపు కనపడతలేదు, చిన్నవి కనపడతాయి. సో దీస్ ఆర్ ఆల్ స్ట్రెస్ రిలేటెడ్ సిమ్టమ్స్. స్ట్రెస్ రిలేటెడ్ అంటే బ్రెయిన్ కూడా ఒక కంప్యూటర్ లాగా ఉంటుంది. దానిలో ఎంత లోడ్ చేయాలో మీరు అంతే లోడ్ చేయాలి. లోడ్ స్పీడ్ కూడా చాలా ఇంపార్టెంట్ మీకు. ఎంత ఈ లోడ్ ఏముంటుందో బ్రెయిన్కా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, నెలకు సంవత్సరకు మీరు లోడ్ చేస్తే బ్రెయిన్ అకామిడేట్ చేస్తుంది. అది ఒక రోజులే మీరు మొత్తం తీసుకొని పోయి అక్కడ పెడితే బ్రెయిన్ హ్యాంగ్ అయిపోతుంది. సో దానిలాగానే మనము చదువుదేముంటుందో పిల్లలు ఫస్ట్ డే నుంచినే ప్లాన్ చేసి చదువుకొని పోవాలి స్లోగా. లాస్ట్ 2 months ఇది కవర్ చేయండి అంటే ఆ పిల్లలకు కూడా చాలా స్ట్రెస్ వచ్చేస్తుంది. ఆ స్ట్రెస్ నుంచి వచ్చో మేనిఫెస్టేషన్స్ ఏముంటాయో, బాధం ఏముంటాయో ఇవన్నీ హెడేకు, వామిటింగు, చూపు కనపడదు, పొట్ట నొప్పి, నడుము నొప్పి, అదేమో ఒకటి. దే కీప్ కంప్లైనింగ్, దే ఆర్ నాట్ రియల్ సిమ్టమ్స్. మనం అర్థం చేసుకొని పిల్లలకు కౌన్సిలింగ్ చేయాలి. సెకండ్ థింగ్, సప్లిమెంట్స్ యూజ్ చేస్తే మెమరీ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సప్లిమెంట్ చేస్తే మనకు ఇది తక్కువ అవుతుంది. ఆల్ ఆర్ రాంగ్ ఇన్ఫర్మేషన్. దాని నుంచి మనకు నథింగ్ ఈజ్ అడ్వైజబుల్. సార్ ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ సార్, కొన్ని అంటే చాలా డిజార్డర్స్, బ్రెయిన్ డిజార్డర్స్ చాలా లేట్గా డిటెక్ట్ అవుతాయి, కొన్ని డిటెక్ట్ కూడా కావంటారు, అది నిజమే? సమ్ డిసీజెస్ ఉంటాయి, డీజనరేటివ్ డిసీజెస్లో మనము ఇండియాలో కొద్దిగా ల్యాబ్స్ లేదు. ఆ ల్యాబ్స్ స్పెషల్ టెస్ట్ పంపించాలి పడుతుంది మనకు. అండ్ ఆ స్పెషల్ టెస్ట్కి మనం యూకే ఆర్ సమ్టైమ్స్ బాంబే పంపించాలి పడుతుంది. టైం ఎక్కువ తీసుకుంటుంది. అది అందరూ అదే అఫోర్డ్ చేయరు, చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి అది. సమ్టైమ్స్ ఏమవుతుందంటే కొద్దిగా జబ్బు ఉంటే మనం బ్రెయిన్ బయాప్సీ చేయాలి పడుతుంది. అండ్ ఈ బ్రెయిన్ బయాప్సీ చేయడం అందరూ ఒప్పుకోరు. అంటే చిన్న ఒక ఏరియా బ్రెయిన్ తీసి మైక్రోస్కోప్లు చూడాలి పడుతుంది మనకు. సో అందరూ ఒప్పుకోరు. ఇది ఒకటే కాదు, డాక్టర్ కూడా అప్డేటెడ్ ఉండాలి, డాక్టర్ కూడా చదవాలి, అప్డేట్ ఉండాలి. అండ్ పేషెంట్ కౌన్సిల్ చేయాలి, చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రాపర్ కౌన్సిలింగ్ చేస్తే పేషెంట్ రిలేటివ్ కూడా అర్థం చేసుకొని ప్రాపర్ డిసిజన్ తీసుకోవచ్చు. సో కొద్ది డిసీజెస్ ఉన్నాయి, ఆల్మోస్ట్ మోర్ దెన్ 50% డిసీజెస్ మనం డయాగ్నోస్ చేయొచ్చు. కొద్ది డిసార్డర్స్ ఉంటే మనం డాక్టర్స్ అలర్ట్ ఉంటే, ప్రాపర్ ల్యాబ్ గుర్తుంటే అక్కడ పంపించి డయాగ్నోస్ చేయొచ్చు. సార్ లాస్ట్ మా వ్యూవర్స్కి 5 tips చెప్పండి సార్, హౌ టు కీప్ దేర్ బ్రెయిన్ హెల్తీ. మోస్ట్ ఇంపార్టెంట్, కీప్ వర్కింగ్, కీప్ రీడింగ్, కీప్ యువర్ సెల్ఫ్ వెరీ యాక్టివ్. చాలా యాక్టివ్గా ఉండాలి మీరు. ఎంత అవుతుందో అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి. దిస్ ఇన్ఫర్మేషన్ మీరు తర్వాత కూడా యూజ్ చేయొచ్చు. ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయకపోతే యు ఆర్ ఇన్ లాస్. 1, ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి బ్రెయిన్కి హెల్తీ పెట్టుకోవాలి. మీరు బ్రెయిన్కి హెల్తీ పెట్టుకోవాలంటే హెల్తీ ఫుడ్ తినండి, ఎక్సర్సైజ్ చేయండి, గుడ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయండి, కామ్, క్వైట్, మెడిటేషన్, యోగా, స్పోర్ట్స్ అది యూజ్ చేయండి. ఎల్డర్లీ పీపుల్ ఎవరెవరికి జబ్బు ఉంటుందో, ఎస్పెషల్లీ డయాబెటీసు, షుగరు, వెరీ హార్ట్ డిసీజ్ ఉంటాయో డాక్టర్ చూపించి అన్నీ కంట్రోల్ చేసుకుని రెగ్యులర్ మెడిసిన్ వాడండి. కొద్దిమందికి అలవాటు ఉంటుంది. ఐఎమ్ టెల్లింగ్ యూ పీపుల్ ఆర్ నాట్ ఎంజాయింగ్ స్మోకింగ్, నాట్ ఎంజాయింగ్ ఆల్కహాల్. అలవాటు అయిపోయింది అంతే. అది అలవాటు అయిపోయింది, అడిక్ట్ అయిపోయారు మీరు. తీసేసండి అవన్నీ, బికాజ్ దే ఆర్ వెరీ వెరీ హార్మ్ఫుల్.
దే ఆర్ గోయింగ్ టు స్పాయిల్, డ్యామేజ్ యువర్ బ్రెయిన్, సమ్టైమ్స్ ఇర్రివర్సిబుల్ ప్రాబ్లం కూడా రావచ్చు. సో ఐ టెల్ ఎవ్రీ వన్, ప్లీజ్ అండర్స్టాండ్, ప్రొటెక్ట్ యువర్ బ్రెయిన్. ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ ఆర్గన్. అది ప్రాపర్ యూజ్ చేస్తే ప్రాపర్ పని చేస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, మీ థ్యాంక్ అమూల్యమైన యూ వెరీ టైం మచ్. థ్యాంక్ యూ, తీసుకొని మాకు థ్యాంక్ యూ. మా వ్యూవర్స్కి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో వరల్డ్ బ్రెయిన్ డే సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ బ్రెయిన్ని హెల్తీగా తీసుకోవాలి. అది జస్ట్ ఒక థీమ్ వాళ్ళు ఇవ్వడం కాదు, మనం కూడా ఆ థీమ్ని మన జీవితంలో పాటించాలని డాక్టర్ ఉమేష్ గారు చెప్తున్నారు. సో దానికి కావాల్సిన అవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మన బ్రెయిన్ మన బాడీని, మన లైఫ్లో చాలా డెసిషన్స్ని అవి తీసుకుంటుంది కాబట్టి దాన్ని హెల్తీగా ఉంచుకోవడం, దాన్ని ఎలా హెల్తీగా ఉంచుకోవాలనో సార్ చెప్పారు. కంటిన్యూస్ రీడింగ్, కంటిన్యూస్గా యాక్టివ్గా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్ బ్రెయిన్. సో ఈ విధంగా చేసుకొని, అంతేకాకుండా మీకేమైనా చెడు అలవాట్లు ఉంటే అవన్నిటిని కూడా తీసేస్తే ఇంకా బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. ఇంకా ఎవరైనా ఎల్డర్లీ పర్సన్స్, ఏదైనా వేరే జబ్బులతో ఉన్న వాళ్ళందరూ కూడా యాక్టివ్గా ఉండి ఆ మెడిసిన్స్ తీసుకొని ఉంటే వాళ్ళ బ్రెయిన్ ఎప్పటికీ కూడా యాక్టివ్గా ఉండి వాళ్ళ లైఫ్ని కూడా స్మూత్గా తీసుకెళ్తుందని డాక్టర్ గారు స్పష్టం చేస్తున్నారు. సో ఇది ఈ వీడియోలో వరల్డ్ బ్రెయిన్ డే సందర్భంగా మనం బ్రెయిన్ హెల్త్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ మరో హెల్త్ వీడియోలో మరో హెల్త్ టాపిక్ మీద మనము నాలెడ్జ్ గెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు చూస్తుండండి సాక్షి లైఫ్.